ఓకే. నమస్తే అండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. అయితే అభ్యర్థులు గమనించవలసిన శ్వేతపత్రం 4 ఇది అగ్రికల్చర్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ రాసేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో సంబంధించి టాపిక్ 8 సంబంధించి ఒక పీడిఎఫ్ ఒకటి నేను ఫార్వర్డ్ చేస్తాను ఈ లింక్లో. సో దాన్ని చూసుకొని ఏమైనా ఉపయోగపడితే మీరు వాటిని ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. దాన్ని బేస్ చేసుకొని మీరు కొంతవరకు ఉపయోగపడిద్ది అని అనుకుంటున్నాను. దాన్ని చూసుకోవాల్సిందిగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మీరు నాకు ఇచ్చేటువంటి సహకారం ఏంటంటే లైక్స్ అండ్ షేర్స్ అండి. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల నాకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనేది నేను మరలా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏ విధంగా అయితే ఈ క్లాసెస్ ఇస్తున్నానో ఖచ్చితంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అండి, ఎక్కడా కూడా రాజీ పడట్లేదు, ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని లైక్స్ అండ్ షేర్స్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే అండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ శ్వేతపత్రం 4, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం. అయితే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శ్వేతపత్రం అన్నీ ఒక దగ్గర ఉన్న అటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఆల్రెడీ నేను ఆంధ్రప్రదేశ్ టాపిక్స్ ఏవైతే చెప్పాను ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాటిలో ఉన్నవే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉన్నాయి. సో అంటే ఏంటంటే గతంలో నా క్లాసులు ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా మరొకసారి ఈ క్లాసులు ఫాలో అయితే మరొకసారి ఇంకా వేరేగా ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క డేటా కాబట్టి. అలాగే విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా విషయానికి వచ్చినప్పటికీ న్యూమరికల్ వాల్యూస్ అనేవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇవ్వడానికి ఉండదండి. చాలా ఒక పాయింట్ ఇట్లా పాయింట్లు తేడా ఇచ్చేది 1-2 క్వశ్చన్స్ ఇస్తారు కానీ మొత్తం క్వశ్చన్స్ ఇవ్వడు. నియరెస్ట్ వాల్యూ ఇస్తేనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. నియరెస్ట్ వాల్యూ ఇస్తేనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దామండి. ముఖ్యంగా శ్వేతపత్రం 4, ముఖ్యంగా ఈ శ్వేతపత్రం 4 శ్వేతపత్రంలో మనకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్స్ 4వ శ్వేతపత్రంలో ముఖ్యంగా వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలను చూసినట్లయితే ముఖ్యంగా దీంట్లో పరిశీలించినట్లయితే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగానూ ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం ప్రజలు వ్యవసాయం మీద జీవనం కొనసాగిస్తున్నారంటే 62%. స్ట్రైట్ అవే క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలు వ్యవసాయంపై జీవనాధారం సాగించే వారి శాతం ఎంతంటే 62%. అలాగే ఇంతటి 62% డిపెండెన్సీ ఉన్నటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ అండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ని 2014-15 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా 19లో రావడానికి అవకాశం ఉంది. 2014-15లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రత్యేకంగా వ్యవసాయానికి ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది 2014-15లో. అలాగే ఈ బడ్జెట్లో ఇప్పటి వరకు వ్యవసాయ రంగానికి కేటాయించింది అండి. వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు అండి? వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు ఎప్పటికంటే గత 5 సంవత్సరాల్లో అండి. సిన్స్ లాస్ట్ 5 years 2014-15 నుంచి 2019-20 అంటే ముఖ్యంగా 18-19 మధ్య మనం ఈ 5 ఏళ్ళు కనుక చూసుకున్నట్లయితే కేవలం వ్యవసాయానికి చాలా ఇంపార్టెంట్ అండి. కేవలం వ్యవసాయానికి కేవలం అనే పదం వాడతాం. కేవలం వ్యవసాయానికి 81,554 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఏమండి 81,554 కోట్ల రూపాయలని గత 5 సంవత్సరాల్లో కేవలం వ్యవసాయానికి మాత్రమే కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్, సో ఇదంతా ఒక పాయింట్. నెక్స్ట్ ఇది కూడా రావడానికి అవకాశం ఉంది 2019లో అండి. 2019లో ఖచ్చితంగా అవకాశం ఉంది. అలాగే రుణమాఫీ విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానటువంటి ప్రభుత్వం అండి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయవలసినటువంటి వ్యవసాయ రుణాల సంఖ్య ఎంత అంటే 24,500 కోట్ల రూపాయలు చెల్లించారు రుణాల విషయానికి సంబంధించి.
వ్యవసాయ రుణాలకి చెల్లించాల్సినవి అంటే 24,500 కోట్లు. ఇప్పటి వరకు చెల్లించినవి అంటే 15,035 కోట్లు. ఇప్పటి వరకు చెల్లించినవి అంటే 15,035 కోట్లు. డిఫరెన్స్ ఏంటంటే చెల్లించాల్సింది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఇది. సో ఏదైతే ఉంది డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. సో మొత్తం 5 విడతలు చెల్లిస్తున్నారు, 3 విడతలు చెల్లించారు. 4 లేదా 5వ విడత ఏదైతే ఉందో ఆ 5వ విడతకు సంబంధించి ఇప్పుడు చెల్లింపు అనేది జరగడానికి చేస్తానంటే ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ అయితే ఈ రుణాలపై వడ్డీ 10% చెల్లిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇది కూడా క్వశ్చన్ అండి. ఈ రుణాలపై వడ్డీ ఎంత చెల్లిస్తున్నారంటే 10%. ఈ రుణాలు తీసుకోవడం వలన లబ్ధి పొందిన రైతుల సంఖ్య ఎంతంటే 35.6 లక్షలు. ఇది కూడా క్వశ్చనే మనకి. ఇది కూడా ఒక క్వశ్చనే. ఈ రుణాలపై వడ్డీ ఎంతంటే 10%. ఎంతమంది లబ్ధి చేకూరిందంటే 35.6 లక్షలు. సుమారుగా 35 లక్షల మంది, సుమారుగా అనే పదం పడతాడు. సుమారుగా 35 లక్షల మంది ఈ రుణాలపై లబ్ధి పొందడం జరిగింది. అలాగే వడ్డీ పర్సెంట్ ఎంతంటే 10% వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. అది ఇంపార్టెంట్. 10% వడ్డీ ఏదైతే ఉందో దాంతో చెల్లిస్తున్నారు. అలాగే రుణ ఉపశమనం అండి. ఇలా రుణ ఉపశమనం చెందినది మొత్తం ఎట్లా జరుగుతుందంటే 1.5 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రుణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే రుణ ఉపశమనం అంటే రిలీఫ్. సో ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం రుణ ఉపశమనం కలిగిస్తుందంటే ఎవరైతే 1.5 లక్షల రూపు అంటే 1.5 లక్షల లోపు రుణాలు తీసుకున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం రుణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే ఉద్యానవన రైతుల విషయానికి వచ్చినట్లయితే ఇదేమో సాధారణంగా రుణాలు తీసుకున్న రైతులకి, పర్టికులర్గా ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యాన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యాన రైతుల యొక్క రుణం విషయానికి వచ్చినట్లయితే 10,000 నుంచి 50,000 ఒక ఎకరానికి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి దీన్ని అండి ఈ రుణమాఫీ చేయడం జరుగుతుంది. అండి రుణ ఉపశమనం అంటే వాళ్ళకి రుణ ఉపశమనం అంటే గరిష్టంగా 10,000 నుంచి గరిష్టంగా 50,000 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఉద్యాన రైతులకి మాత్రం అలా మాఫీ చెప్పినారు. ఇలా 2.23 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2.23 లక్షల మందికి లబ్ధి చేకూరడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్ యాంత్రీకరణ పథకం ఏంటండి? యాంత్రీకరణ పథకం అంటే మెకనైజేషన్. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పథకాలు ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే వ్యవసాయ రంగంలో ఖర్చు తగ్గించడం కొరకు మేజర్గా ఈ యాంత్రీకరణ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వ్యవసాయ రంగంలో ఖర్చు తగ్గింపు కొరకు యాంత్రీకరణకి ఖర్చు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ రాయితీల విషయానికి వద్దాం. సబ్సిడీస్ అంటామండి. రాయితీల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా రాయితీలు అనగానే మనకు గుర్తొచ్చేది ఎస్సీ ఎస్టీలు అంటే దిగువ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి సుమారుగా 50 నుంచి 70% అంటే గతంలో 50% ఇచ్చేటువంటి రాయితీని 70% పెంచడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే వ్యవసాయ సబ్సిడీ విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ ఎస్టీలకి 50% ఇస్తుందో దాన్ని 20% పెంచారు. అంటే 100కి 70 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరించుకుంటుంది. రిమైనింగ్ 30 రూపాయలు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు కట్టాలి. ఆ రకంగా. అలాగే ముఖ్యంగా 2017-18 సంవత్సరానికి గాను అండి మనకి 12,217 ట్రాక్టర్ని రైతు రథం అనే పథకం ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అయితే 2018-19 సంవత్సరానికి గాను ముఖ్యంగా విషయానికి వచ్చినట్లయితే 11,664 టార్గెట్ పెట్టుకోగా ఆ ట్రాక్టర్స్ లక్ష్యం అంటే 2017-18 ఆర్థిక సంవత్సరానికి 12,217 ట్రాక్టర్లని పంపిణీ చేయడం జరిగింది. అది క్లోజ్ అయిపోయింది. 18-19లో 11,664 ట్రాక్టర్స్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇప్పటి వరకు 11,000లో 5,732 ట్రాక్టర్లని పంపిణీ చేయడం జరిగింది. 5,732 ట్రాక్టర్లని పంపిణీ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి. 17-18లో ట్రాక్టర్లు కంప్లీట్ అయ్యాయి. అంటే 12,210 ట్రాక్టర్లు కంప్లీట్ అయ్యాయి. 18-19 ఆర్థిక సంవత్సరానికి గాను 11,664 ట్రాక్టర్లని లక్ష్యంగా పెట్టుకున్నారు. టార్గెట్. అలాగే టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు ఇచ్చింది ఏంటంటే 5,732 ట్రాక్టర్లని రైతు రథం పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ యంత్ర పరికరాలు అండి. సో యంత్ర పరికరాలు ముఖ్యంగా
యంత్ర పరికరాలకు సంబంధించి కానీ ఈ యంత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ యంత్ర పరికరాలకు సంబంధించి ముఖ్యంగా మనకి ఈ యంత్ర పరికరాలు ప్రజలకి అంటే ముఖ్యంగా ప్రజలకు పంపిణీ చేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 476.23 కోట్లు కేటాయించడం జరిగింది. వాటిలో సుమారుగా 450 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంటే యంత్ర పరికరాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంత కేటాయించారంటే 476 కోట్లు. ఎంత ఖర్చు చేశారంటే 457 కోట్లు. సుమారుగా 70-80% వరకు ఖర్చు చేయడం జరిగింది. సుమారుగా 70-80% వరకు ఖర్చు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ ఈ నామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్. ఈ నామ్స్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్. సో ఇటువంటి ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్స్ మన ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 22 ఉన్నాయండి. 22 ఉన్నాయి. ఈ 22 మార్కెట్ల ద్వారా ఈ 22 మార్కెట్ల ద్వారా పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఈ 22 మార్కెట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంటలను కొనుగోలు చేస్తున్నారు. అంటే ఎలక్ట్రానిక్ ఈనామ్స్ ద్వారానే అండి. అలాగే ఇట్లా ఈ ట్రేడింగ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ విషయంలోనే 4,668 కోట్ల రూపాయలతోనే దేశంలోనే అత్యధికంగా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ చేసిన జిల్లాగా గుంటూరు జిల్లా రికార్డులోకి సృష్టించింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ట్రేడింగ్ విషయంలో దేశంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లా 4,668 కోట్ల రూపాయలతో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ చేయడం జరిగి దేశంలోనే మొట్టమొదటి జిల్లాగా రికార్డు సృష్టించింది అండి. అలాగే నెక్స్ట్ సాగులో సాంకేతికతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగింది. టెక్నాలజీ అంటే వ్యవసాయంలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా పూనుకుంది. ముఖ్యంగా దీనిలో భాగంగానే విశాఖలో 2017 సంవత్సరం ఏదైతే ఉందో ఒక శిఖరాగ్ర సదస్సు వ్యవసాయ సాగు సాంకేతికతపై ఒక శిఖరాగ్ర సంవత్సరం 2017 నవంబర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వ్యవసాయంలో సాంకేతిక పోకడలు అంటే టెక్నాలజీ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ విషయానికి సంబంధించి ఈ సదస్సులో మనకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అగ్రికల్చర్లో ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పెస్టిసైడ్స్ పురుగుల మందు చల్లడానికి గతంలో ఒక వ్యక్తి తీసుకునేటువంటి సమయం ఒక ఎకరానికి చాలా టైం పట్టేది మొత్తం తిరిగి చేయాలంటే. అదే డ్రోన్స్ ఉపయోగించినట్లయితే 10-15 నిమిషాల్లో మొత్తం ఆ పురుగు మందులు ఏవైతే ఉన్నాయో వాటిని చల్లడానికి టైం పడుతుంది. అంటే వ్యవసాయంలో సాంకేతిక విప్లవం వచ్చిందనే కదా. అంటే ఏంటి, టైం రెడ్యూసింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. అంటే గంటలో చేసిన పని పావు గంటలో చేస్తుంది. అంటే 45 నిమిషాల సమయం ఆదా అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇట్లా సాంకేతికంగా ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో టెక్నాలజీస్ మనకి అంటే ఇటువంటి టెక్నాలజీస్ అన్నిటిని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ పరిశీలించుకున్నట్లయితే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మనకి కొన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయం. అవేర్ వ్యవస్థ అవేర్ సిస్టమ్ ద్వారా ఏంటి అవేర్ వ్యవస్థ అంటే అవేర్ అంటే వాతావరణం భూమిలో ఉన్నటువంటి తేమ శాతంపై రైతులకు సూచనలు ఇచ్చేందుకు ఈ అవేర్ వ్యవస్థని ఉపయోగిస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు వాతావరణం భూమిలో తేమ శాతంపై సూచనలు ఇచ్చేందుకు ఏ వ్యవస్థను ఏర్పాటు చేశారంటే అవేర్ వ్యవస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీడపురుగులను ధృవీకరించి నివారణకు సూచనలు ఇచ్చేందుకు గాను ఏ అప్లికేషన్ మొబైల్ యాప్ని ఉపయోగిస్తున్నారంటే ప్లాంటిక్. ఇది కూడా క్వశ్చన్ అండి. ప్లాంటిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లాంటిక్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీడపురుగులని ధృవీకరించి నివారణ సూచన చేసేందుకు ప్లాంటిక్ యాప్ని ఉపయోగిస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఉపగ్రహ ఆధారిత పంటల విస్తీర్ణం నష్ట అంచనా. శాటిలైట్ బేస్డ్ అంటే ఒక శాటిలైట్ని ఉపయోగించుకొని మనకి ఈ పంటల విస్తీర్ణం కానీ నష్టాన్ని కానీ అంచనా వేయడం. మాన్యువల్గా చేసేదానికి శాటిలైట్ చేసేదానికి యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది అండి. మాన్యువల్గా చేసేదానికి శాటిలైట్ చేసేదానికి యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని పంటల విస్తీర్ణం కానీ నష్ట శాతం కానీ అంచనా వేసేందుకు ఉపగ్రహ ఆధారిత దాని యొక్క టెక్నాలజీ అంటే శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అలాగే వ్యవసాయ విపత్తు యాజమాన్య ప్రాజెక్టు
వ్యవసాయ విపత్తు, విపత్తు అంటే డిజాస్టర్. ఒకవేళ ఏదైనా ఈ వ్యవసాయంలో సడన్గా తుఫాన్ రావడం కానీ, లేదంటే వరదలు రావడం కానీ, ఇలా వరద వచ్చినప్పుడు ఏదైనా విపత్తు సడన్గా సంభవించింది అనుకోండి, కరువు కానీ ఏదైనా సరే, సో ఆ వ్యవసాయ విపత్తు యాజమాన్య ప్రాజెక్టు అంటే మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. మేనేజ్మెంట్ అంటే విపత్తులు వచ్చినప్పుడు, ఈ వ్యవసాయ విపత్తులు వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే దానికి ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అంటే మనకి పంట కాలాల్లో సడన్గా కొన్ని డిజాస్టర్స్ అనేవి రావడం జరుగుతుంది రెగ్యులర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఎప్పుడైతే ఇటువంటివి వచ్చినాయో ఆటోమేటిక్గా ఈ యాజమాన్య ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా మనకి వ్యవసాయ విపత్తు యాజమాన్య ప్రాజెక్ట్ ద్వారా ఈ మెయింటెనెన్స్ అనేది ముఖ్యంగా తగ్గించవచ్చు. ముందే చెప్పుకుంటూ మనం దాన్ని తగ్గించవచ్చు. లేదా ఒకవేళ వచ్చిన తర్వాత దాని యొక్క మేనేజ్మెంట్ అంటే ముందు ఏర్పడినటువంటి నష్ట నివారణ కానీ ఇవన్నీ కూడా ఈ విపత్తు మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనేది దాని మీద విజయవాడ. అలాగే రైతు సేవా అప్లికేషన్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు వ్యవసాయానికి చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అంటే వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి ఏదైతే ఉందో ఆ డెవలప్ చేసేటువంటి విధానానికి ఇవన్నీ కూడా జోడించి టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడుతుంది. అలాగే నెక్స్ట్ 2017-18 సంవత్సరం వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది 2019లో రావడానికి క్వశ్చన్. దేశంలోనే తొలిసారిగా 100% అంటే 100% రాయితీపై జింక్, బోరాన్, జిప్సం వంటి సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందించడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా 100% రాయితీతో జింక్, బోరాన్, జిప్సం వంటి సూక్ష్మ పోషకాలు మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ని ఉచితంగా అందించడం జరిగింది. అంటే అది రాయితీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మూడింటికి అయ్యే ఖర్చు ఒక 100 రూపాయలు అనుకుందాం. ఆ 100 రూపాయలు మామూలు సాధారణంగా మాట్లాడుకున్నాం అండి. సో ఎగ్జాంపుల్ పరంగా ఆ 100 రూపాయలు ఏదైతే ఉందో ఆ 100 రూపాయలు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటుంది. అంటే ఫ్రీగా ఇస్తున్నట్టు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇవి? 2017-19 నేరుగా డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతుంది. 100% రాయితీ అయినటువంటి పంటల విషయంలో వచ్చినట్లయితే సూక్ష్మ పోషకాలు అండి, సూక్ష్మ పోషకాలు 100% రాయితీ ఇస్తున్నారు. ఏ సంవత్సరం అంటే 2017-18 నుంచి ఆర్థిక సంవత్సరం నుంచి. వెరీ ఇంపార్టెంట్. అలా ఈ సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మ పోషకాలు ఇవ్వడం వలన అండి దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఈ దిగుబడి అనేది గతంలో 8% ఉన్న దిగుబడి 15%గా పెరగడం జరిగింది. అంటే సుమారుగా రెట్టింపు అయ్యింది. రెట్టింపు అంటే డబుల్ అయింది. ఎన్ని డబుల్ చేస్తే 1% తీసుకుంటే సుమారుగా అనే పదం పడితే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మ పోషకాలు ఉపయోగించడం వల్ల ఒకవేళ స్టాటిక్ డేటా ఇవ్వకపోతే మనకి స్టాటిక్ డేటా ఇవ్వకుండా మిగతాది కానీ మనం పరిశీలించుకుంటే స్టాటిక్ డేటా ఇవ్వకుండా క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మ పోషకాలు ఉపయోగించడం వలన ఈ దిగుబడి విషయంలో పంటలు ఏ విధంగా ఉన్నాయి, రెట్టింపు అయింది, 3 సార్లు పెరిగింది, లేదా రెట్టింపు కంటే ఎక్కువ తక్కువ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది. అంటే 8-15% పెరిగిందని స్టాటిక్ డేటా ఇస్తే ఓకే. ఒకవేళ స్టాటిక్ డేటా లేకపోతే నేరుగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ కనుక ఇచ్చాడు అనుకోండి, ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ దెబ్బ అయిపోతుంది. అంటే ఏంటి 8-15 అవుతుంది, అంటే సుమారుగా డబుల్ అవుతుందనే కదా, అదే కదండి. సో అందుకని ఫలితంగా 8-15% మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో సూక్ష్మ పోషకాల వల్ల వ్యవసాయ పంటల దిగుబడి ఎంతగా ఇదైందంటే సుమారుగా రెట్టింపు అయిందనే పదాన్ని మనం వాడాలి. ఓకే అండి. అలాగే నెక్స్ట్ ఈ సూక్ష్మ పోషకాలని ఏ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల పంపిణీ విషయంలో సుమారుగా 2,62,154 టన్నుల సూక్ష్మ పోషకాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తే వాటిలో వినియోగించిన విస్తీర్ణం అంటే ఈ 2,62,154 టన్నుల పంపిణీ చేసినటువంటి సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలు వినియోగించిన విస్తీర్ణం ఎంతవరకు ఉందంటే 36,62,522 హెక్టార్లో ఈ సూక్ష్మ పోషకాన్ని ఉపయోగించారు. అంటే సుమారుగా 36,62,000 ఎకరాలు కదండి, హెక్టార్. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఏ టు జెడ్
ప్రతి దాంట్లో కూడా మనకి ఏ టు జెడ్ ఏదైతే ఉందో ప్రతి పదం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ హెక్టార్ ఇస్తున్నాడా ఎకరాలు ఇస్తున్నాడా చూసుకోవాలి అండి. అట్లా 36,62,522 హెక్టార్ల విషయంలో వినియోగ విస్తీర్ణం ఈ సూక్ష్మ పోషకాలను పెంచడం జరిగింది. అలా ఈ రాయితీ విలువ ఏంటంటే 247 కోట్ల రూపాయల రాయితీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే మొత్తంగా ఇదంతా కూడా మనకి వ్యవసాయ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యవసాయానికి సంబంధించి డెవలప్మెంట్గా మనం భావించవచ్చు. అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఇంకా అవ్వలేదని దీని నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కూడా మనకి ఉండడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ పార్ట్ కూడా మనం దీనికి సంబంధించి ఇంకా చూసుకొని ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా కూర్చొని చదువుకున్నట్లయితే ఈజీ అవుతుంది. అయితే అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్స్ వల్ల కొద్దిగా బయట హడావిడి వల్ల ఒకటి క్లాసెస్ అనేవి ఎక్కువగా చేయలేకపోతున్నాము. ముఖ్యంగా నాయిస్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, బయట డిస్టర్బెన్స్. సో గమనించి సహకరిస్తారని కోరుతున్నాను. రైట్.